అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకు వెళ్తే ఈరోజు తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ అయితే నిర్వహించబోతున్నారు. అదేవిధంగా బడ్జెట్ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. అసెంబ్లీ కూడా సమావేశాలు కూడా జరగబోతున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణ అంగన్వాడీ యూనియన్లు అయితే మహాధర్నాకైతే పిలుపునిస్తున్నాయి. ఎందుకంటే ఎన్నోసార్లు ధర్నాలు చేశారు, సమ్మెలు చేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు కానీ మంత్రులకు అందరికీ కూడా మరి వినతి పత్రాలు ఇచ్చారు. అయినా కానీ ఇంతవరకు సమస్యలు పరిష్కారం కాకపోవడం పట్ల తెలంగాణ అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే చాలా ఆందోళనగా అసంతృప్తిగా అయితే ఉన్నారు. ఎందుకంటే వివిధ ఉద్యోగులకు సంబంధించి మరి డిఏలు విడుదల చేస్తున్నారు. 5 ఏళ్లకోసారి పిఆర్సీ ఇవన్నీ కూడా ఇస్తున్నారు. మరి కానీ అంగన్వాడీ టీచర్లకు అయితే చాలా సంవత్సరాలుగా జీతాలు అయితే పెంచలేదు. కాబట్టి ఈసారి బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్లో మరి అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాల పెంపుకు సంబంధించి, రిటైర్మెంట్ బెనిఫిట్కి సంబంధించి, ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించి, మినీ అంగన్వాడీలను మెయిన్గా మార్చడానికి సంబంధించి కానీ, అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించడం కానీ, మరి ఎలాగూ వివిధ వర్గాల ప్రజలకైతే ఫ్రీ గ్యాస్ కూడా ఇస్తున్నారు. మరి అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఫ్రీ గ్యాస్ 2 సిలిండర్లు ఇచ్చే విధంగా, తర్వాత ఫ్రీ కరెంటు, ఇక మెనూ బిల్లులు కూడా పెంచక చాలా సంవత్సరాలు అయింది. కాబట్టి మెనూ బిల్లు కూడా పెంచాలి. తర్వాత ప్రీ స్కూల్ అందిస్తున్నారు, న్యూట్రిషన్ అందిస్తున్నారు. ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో అంగన్వాడీ టీచర్ల ఆయాలైతే చాలా కష్టపడుతున్నారు. కాబట్టి ప్రభుత్వ టీచర్ల మాదిరిగానే అంగన్వాడీ టీచర్లు కూడా 9 to 4 తమ యొక్క విధులైతే నిర్వహిస్తున్నారు. కాబట్టి వారికి హాఫ్ డే స్కూల్స్ కానీ, తర్వాత సమ్మర్ హాలిడేస్ కానీ ప్రకటించాలి. అదేవిధంగా వారికి సంబంధించి లీవ్స్ కానీ ఇవన్నీ కూడా మరి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ నెల మార్చి 19న బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. 3,80,000 కోట్లతో మరి బడ్జెట్ భారీ ఎత్తున ప్రవేశపెట్టబోతున్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 30 లక్షల కోట్లు ఎక్కువగా ఉందని, 3 లక్షల కోట్లు ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఇక మార్చి 12 నుంచి బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభమవుతాయి. మార్చి నెలాఖరు వరకు కూడా అసెంబ్లీ సెషన్ అయితే జరుగుతుంది. కాబట్టి సభ ముందుకు బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లు అయితే ప్రవేశపెడుతున్నారు. అందులో భాగంగానే మరి అంగన్వాడీ టీచర్లు ఆయాలు కూడా తమ యొక్క జీతాలు పెంచుతారని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఎన్నికల సందర్భంగా మరి కాంగ్రెస్ మేనిఫెస్టోలో అంగన్వాడీ టీచర్లకి కనీస వేతనాలు అమలు చేస్తాం, అంగన్వాడీ టీచర్ల ఆర్థికేతర సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పేసి హామీ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మరి ఖచ్చితంగా అంగన్వాడీల సమస్యలను, ఆర్థిక సమస్యలన్నిటికీ నిధులు ఈ క్యాబినెట్ భేటీలో డిస్కస్ చేసి ఒక కీలక నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి అందరూ కూడా అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ చూస్తే అంగన్వాడీ టీచర్లు ఎప్పుడు ధర్నా చేయందే వారి యొక్క సమస్యలు అయితే పరిష్కారం కావడం లేదు. ఇక్కడ చూస్తే అంగన్వాడీల పోరు ఉధృతం, హామీల అమలుపై కార్యాచరణ, మార్చి 17, 18వ తేదీల్లో కలెక్టరేట్ల ముట్టడి, వంట వార్పు, డిమాండ్లు సాధించే వరకు పోరాడుతామని వెల్లడి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలనే డిమాండ్లతో తెలంగాణ అంగన్వాడీ టీచర్ల హెల్పర్ల అసోసియేషన్ సిఐటియు ఆధ్వర్యంలో మార్చి 17, 18న జిల్లా కలెక్టరేట్ల ముట్టడితో పాటు అక్కడే 48 గంటల పాటు వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు సంబంధించిన అనేక సమస్యలు పెండింగ్లో ఉండగా వాటిని పరిష్కరించడానికి కాంగ్రెస్ సర్కార్ ముందుకు రావడం లేదని విమర్శించారు. సమస్యలపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సమీక్షలకే పరిమితమయ్యారని తెలిపారు. ముఖ్యంగా 1వ తేదీన జీతాలు ఇవ్వడంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్లకు 2 లక్షలు, హెల్పర్లకు 1 లక్ష ఇవ్వాలని పేర్కొన్నారు. కానీ అంగన్వాడీ యూనియన్లు మాత్రం టీచర్లకు 5 లక్షలు, ఆయాలకు 3 లక్షలు ఇవ్వాలని కోరుతున్నారు. కానీ మరి ఈ 2 లక్షలు, 1 లక్షకే గతి లేకుండా పోయిందని అంగన్వాడీ టీచర్లు అయితే చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇక ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ టీచర్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. 10 నెలలుగా సగం జీతాలు చెల్లిస్తుండటంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను రద్దు చేసి పాత విధానంలోనే ఐసీడీఎస్ సేవలు కొనసాగించాలని సూచించారు. అదేవిధంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులు, హెల్పర్ల పోస్టులకు సంబంధించి భర్తీ చేసి మరి అంగన్వాడీలకు నెలకు 18,000 వేతనంతో పాటు పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు ప్రస్తుత ధరలకు అనుగుణంగా ఈ 18,000 కనీస వేతనం అయితే ఏమీలకు సరిపోదు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే కనీస వేతనం 32,000గా నిర్ణయిస్తూ ప్రకటించింది. కాబట్టి కనీసం 26,000 అంగన్వాడీ టీచర్ల ఆయాలకు జీతం కనీస జీతంగా డిసైడ్ చేస్తే బాగుంటుంది. ఇక ఐసీడీఎస్ల బలోపేతం కోసం నిధులు కేటాయించి పక్కా భవనాలు నిర్మించాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం టీచర్లు, ఆయాలకు గ్రాట్యుటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్లోని టీఏ, డిఏ, ఇంక్రిమెంట్ అలవెన్స్లను వెంటనే చెల్లించాలని కోరారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35,000 అంగన్వాడీలలో సమస్యలు పరిష్కరించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం మొత్తం 23 రకాల డిమాండ్లు పరిష్కరించేంత వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని అంగన్వాడీ యూనియన్ అయితే పేర్కొంది. ఇక అంగన్వాడీలో పోరైతే ఉధృతం చేయబోతున్నారు. 26,000 జీతం, 23 డిమాండ్స్ పరిష్కారం కోసమే నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీలో మరి కీలక అంశాలపై చర్చ అయితే జరగాలని చెప్పేసి ఆశిస్తున్నారు. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం ఎలాగో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరిగే ఛాన్స్ ఉంది. మరి 6 గ్యారంటీలను అమలు చేస్తున్నారు.
మరి అదేవిధంగా మరి అంగన్వాడీ టీచర్ల ఆయాలకు సంబంధించి కూడా వివిధ సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఈసారి బడ్జెట్ 3 లక్షల కోట్ల పైగా వస్తుంది కాబట్టి ఈ 3 లక్షల కోట్ల బడ్జెట్లో ఎంతో కొంత అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాల పెంపుకు సంబంధించి ఇతర ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి సంబంధించి కేటాయిస్తే వారు చాలా హ్యాపీగా తమ యొక్క విధులు నిర్వహించే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ లోపులనే ఈ మార్చి 17, 18 కలెక్టరేట్ల ముట్టడి ఉంది. అదేవిధంగా మరి ప్రతిపక్ష పార్టీ నాయకులకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి అందరికీ కూడా మరి వినతి పత్రాలు ఇస్తే ఈ నెల మార్చి 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా జరుగుతాయి. ఆ సమావేశాల్లో అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యల పట్ల అసెంబ్లీలో చర్చించే అవకాశం కూడా జరుగుతుంది కాబట్టి అంగన్వాడీ యూనియన్లు ఆ విధంగా వినతి పత్రాలు ఇవ్వాలి. ఇక మొత్తానికైతే అంగన్వాడీ టీచర్లకి వేసవి సెలవులు, హాఫ్ డే స్కూల్స్, కనీస వేతనం, ఖాళీ పోస్టు భర్తీ చేయడం, పెన్షన్, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ అంగన్వాడీ ఆయాకు సంబంధించి ప్రమోషన్లకు సంబంధించి గైడ్లైన్స్ కూడా ఇంకా విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నిటిని కూడా ఈరోజు జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఎదురు చూస్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మీకు అందరికీ గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.